1983లో వచ్చిన అభిలాష తెలుగు సినీ చరిత్రలో ప్రత్యేక గుర్తింపు పొందిన లీగల్ డ్రామా. ఏ కోదండరామిరెడ్డి దర్శకత్వంలో కెఎస్ రామారావు నిర్మించిన ఈ చిత్రంలో చిరంజీవి, రాధిక ప్రధాన పాత్రలు పోషించగా రావు గోపాలరావు, గొల్లపూడి మారుతీరావు కీలక పాత్రల్లో నటించారు. ఇళయరాజా స్వరాలు అందించిన ఈ సినిమా ప్రముఖ రచయిత ఎండమూరి వీరేంద్రనాథ్ రచించిన అభిలాష నవల ఆధారంగా రూపొందింది. భారతీయ శిక్షా స్మృతిలోని సెక్షన్ 302 కింద అమలులో ఉన్న మరణ శిక్షను ప్రశ్నించే కథాంశంతో తెరకెక్కిన ఈ చిత్రం 1983 మార్చి 11న విడుదలై విమర్శకుల ప్రశంసలతో పాటు వాణిజ్య పరంగానూ విజయాన్ని సాధించింది. కథలో యువ న్యాయవాది చిరంజీవి తన తండ్రి చేయని నేరానికి ఉరిశిక్ష పడిన విషాదాన్ని చూసి మరణ శిక్షను రద్దు చేయాలనే లక్ష్యంతో పోరాటం ప్రారంభిస్తాడు. ప్రముఖ న్యాయవాది సర్వోత్తమరావును తన ఆలోచనతో ఒప్పించి కోర్టులో చట్టాన్ని సవాలు చేయాలనే ఉద్దేశంతో తానే ఒక హత్య చేసినట్టు కనిపించేలా పక్కా ప్రణాళిక రూపొందిస్తాడు. ఆ ప్రణాళిక ప్రకారం అతనికి ఉరిశిక్ష విధించబడుతుంది. ఇదే సమయంలో సర్వోత్తమరావు మేనకోడలు అర్చనతో అతనికి ప్రేమ ఏర్పడినా నిజం బయటపడకుండా ఉండేందుకు చిరంజీవి ఆమెను కూడా తప్పుదోవ పట్టిస్తాడు. అయితే గవర్నర్ ను కలవడానికి వెళ్లిన సర్వోత్తమరావు ప్రమాదానికి గురి కావడంతో మొత్తం ప్రణాళిక సంక్షోభంలో పడుతుంది. చివరి క్షణాల్లో జైలు గార్డు విష్ణు శర్మ సహకారంతో అర్చన సర్వోత్తమరావును సంప్రదించి అవసరమైన ఆధారాలను సమకూర్చడంతో చిరంజీవి ఉరిశిక్ష నుంచి తప్పించుకుంటాడు. అనంతరం జరిగిన పరిణామాల్లో హత్య కేసులో ఉపయోగించిన మహిళ మరణం వెనుక మరో అసలు నేరం దాగి ఉందని బయటపడుతుంది. దర్యాప్తులో ఆ మహిళ సర్వోత్తమరావు వివాహేతర సంబంధంలో జన్మించిన కుమార్తె అని, ఆమె హత్యలో సర్వోత్తమరావు పాత్ర ఉన్నట్లు తేలడంతో ఆయనను అరెస్టు చేసి కోర్టులో హాజరుపరుస్తారు. తొలుత ఆయనకు ఉరిశిక్ష విధించిన చివరిలో చిరంజీవి చేసిన వాదన కేసుకు కీలక మలుపు తీసుకొస్తుంది. నిజమైన శిక్ష అంటే ప్రాణం తీయడం కాదు, చేసిన తప్పుకు జీవితాంతం బాధపడేలా జీవించే అవకాశం ఇవ్వడమే అని చిరంజీవి వాదనతో న్యాయమూర్తి ఏకీభవించి సర్వోత్తమరావుకు విధించిన ఉరిశిక్షను రద్దు చేసి 7 సంవత్సరాల జైలు శిక్షగా మారుస్తారు. ఈ విధంగా మరణ శిక్షపై తాత్విక చర్చను, ఉత్కంఠభరితమైన కోర్టు డ్రామాను, భావోద్వేగాలను సమతూకంగా మేళవించిన అభిలాష తెలుగు సినీ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిన చిత్రంగా గుర్తింపు పొందింది. అనంతరం ఈ సినిమాను తమిళంలో సట్టత్తై తిరుత్తుంగల్ పేరుతో రీమేక్ చేశారు.